ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. మాతృదేవోభవ. ఇప్పుడు మనము జూలై నెల 2024 సంవత్సరం మేషరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. వీరికి ముఖ్యంగా రవి మిథున కర్కాటక రాశుల్లో సంచారం జరుగుతున్నది. అలాగే కుజుని యొక్క సంచారం మేషము తదుపరి వృషభాల్లో ఆయన యొక్క సంచారం జరుగుతున్నది. బుధుడు యొక్క సంచారం కర్కాటకము సింహరాశుల్లో సంచారం జరుగుతోంది. అలాగే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మిథున కర్కాటక రాశుల్లో సంచారం జరుగుతున్నది. అలాగే ద్వితీయంలో అంటే వృషభంలో గురు సంచారము, షష్టమంలో అంటే కన్యలో కేతు సంచారము, లాభస్థానమైనటువంటి కుంభంలో శని సంచారము, వ్యయస్థానమైనటువంటి మీనంలో రాహు యొక్క సంచారము, ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మేషరాశి వారికి ముఖ్యంగా కొంచెము నెల రోజులు పూర్తిగా కదలకుండా ఉండేటటువంటి ఒకే రాశిలో కదలకుండా ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి కనుక మనం తీసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి గురువు 2వ స్థానంలో ఉండటం వల్ల అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు ఆయన. అట్లాగే షష్టమంలో ఉన్నటువంటి కేతువు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. అట్లాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా మంచి చక్కటి ఫలితాలు ఇస్తాడు, స్వక్షేత్రం కూడాను. వ్యయ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంచెం అనుకూలించకపోయినప్పటికీ అనుకూలించడు. అట్లాగే ఇక ఈ రెండు రాసుల్లో సంచారం చేస్తున్నటువంటి రవి కుజ బుధ శుక్ర గ్రహాలు ఒక పోర్షన్లో కాస్త అంటే మొదట ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రకమైన ఫలితాన్ని, మరొక రాశిలో ప్రవేశించినప్పుడు మరొక రకమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ నెలంతా కూడా వారి యొక్క సంచార ప్రభావం అంటే చంద్రుడిని మాత్రం మనం ఇందులో ప్రస్తావన తీసుకురామండి. దానికి కారణం ఏంటంటే నెల రోజులు కాదు, ఆయన 2.5 రోజులకే మారిపోతుంటారు కాబట్టి చంద్రుడు అవి వార ఫలితాల్లో దిన ఫలితాల్లో మాత్రమే చెప్పడానికి వీలవుతూ ఉంటుంది. అందుచేత చంద్రుడి యొక్క మాట పక్కన పెట్టినట్టయితే ఈ రాశి వారికి మేషరాశి వారికి అత్యంత శుభకరమైనటువంటి నెలగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నెల రోజులు మారకుండా ఉండేటటువంటి గ్రహాలు గురువు, కేతువు, శని 3 గ్రహాలు చాలా చక్కగా యోగిస్తున్నాయి. మిగతా రాహు యోగించకపోయినప్పటికీ ఈ 2 రాశుల్లో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం చాలా కొంచెం అనుకూలంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అందుచేత ఆ మిశ్రమ ఫలితాల కారణంగా శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అందుచేత మొత్తం మీద అన్నీ కలిపి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యము, ఉత్సాహము, ధనప్రాప్తి, సంతాన సౌఖ్యము, ప్రయత్న కార్యసిద్ధి. ఏదైనా ఒక ప్రయత్నం కొత్తగా చేయాలనుకుంటే ఆ ప్రయత్నాన్ని మీరు నిర్భయంగా మీరు ప్రారంభించవచ్చు. ఆ విధంగా అది సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుంది. అలాగే ఈ విధంగా కొంతమంది బంధువులతోటి విరోధం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో కూడా చిన్నపాటి పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్యన. అలాగే దుర్మార్గుల వలన కూడా మనకి కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. అది ఎవరికైనా సహజమే, ఆ విధంగా కలుగుతూ ఉంటుంది. అయితే ఈ వారం మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ నెలంతా కూడా మనకి మొత్తం మీద శుభ అశుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగుంటుంది, సంతాన ప్రాప్తి కూడా బాగుంటుంది. ఎవరన్నా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి సంతానం కలిగేటటువంటి అంటే గర్భం దాల్చేటువంటి అవకాశము, అలాగే గర్భవతులుగా ఉంటుంటే ఈ జూలై నెలలో డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టయితే మంచి సంతానం కలిగే అవకాశం కూడా అన్నిట్లో బాగుంది. మీరు ప్రయత్నం చేసేటువంటి పనుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ముందుకు వెళ్ళండి. ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ మేషరాశి వారికి మనం ఈ జూలై నెలలో మనం చెప్పుకోవచ్చు. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే
మీరు నవగ్రహాలని రోజు పారాయణ చేస్తూ ఉండండి. అదే శ్లోకం కానీ బీజాక్షరాలు కానీ ఏదో ఒకటి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, మంచి విజయం లభిస్తుంది. అయితే కొంత ఈ సంవత్సరం కాలం పాటు మారినటువంటి గురువు మొన్నే వచ్చారు కాబట్టి సరే, ఇప్పుడు మేషరాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం మరి ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. శని శుభఫలితాలు ఇస్తాడు కాబట్టి అలాంటి రాహువుకి చేసుకున్నట్టయితే కొంచెము జపాలు తపాలు ఏమైనా చేసుకోవటం అట్లాంటివి చేసుకోవటం, లేకపోతే ఒక రాహుకి 2-3 సార్లు ఈ సంవత్సర కాలంలో మినుములు 1.5 కేజీ మినుములు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి ఆ శనిగ్రహ రాహుగ్రహ ఏ స్థాన స్థిత రాహుగ్రహ దోష పరిహారార్థం అని చెప్పేసి ఆ దానం ఇచ్చినట్టయితే ఆ దోషాలన్నీ పోతాయి. ఏం కంగారు పడక్కర్లేదండి. ఇది ఇందులో అతిశయోక్తులు ఏముండవు, మీరు గొప్పవాళ్ళు అయిపోతారని చెప్పేది ఏముండదు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి కూడా ఏమి ఉండదండి. అన్నీ జరిగేటివి జరుగుతూనే ఉంటాయి. అందుచేత మీరు దేనికి భయపడక్కర్లేదండి. జాతకంతో మాత్రం అనుసంధానం చేసుకోండి. శోభం భూయాత్. ఇప్పుడు మనము జూలై నెల 2024 సంవత్సరం మకర రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచారం మాత్రమే, ఇది పూర్తి జాతకం కానేరదు. మీరు జాతకంతో అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మకర రాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉన్నది అంటే, ద్వితీయంలో శని సంచారం జరుగుతున్నది, తృతీయంలో రాహు గ్రహ సంచారము, పంచమంలో గురు సంచారము, అలాగే భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో అంటే కన్యారాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నదండి. ఇవి ఈ 4 గ్రహాలు కూడా నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి, ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది. అయితే ఇందులో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని సరి అయినటువంటి కొంచెము ధన విషయంలో కొంచెం వెనకబడేటట్టు చేస్తాడు. అలాగే కుటుంబంలో మన మాట కొంచెం అంతగా పరిగణలోకి తీసుకోనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెము ఆచితూచి మాట్లాడితే ఎదురు వాళ్ళతో కొంచెం బాగుంటుంది. ఆ విధమైనటువంటి లేకపోతే కొంచెం దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే తృతీయంలో రాహువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే పంచమంలో గురువు చాలా శుభఫలితాలు ఇస్తాడు. ధనానికి కొంచెం లోటు రానివ్వడు. కొంచెము మన సంతానం కూడా మనం చెప్పిన మాట వినడమే కాకుండా మంచి మార్గంలో నడిచే అవకాశం కూడా వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నట్టు కేతువు కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అయితే గురువు 5వ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా మనకి సర్వ సంపదలు ఇస్తాడు, వీళ్ళని చాలా ఆదుకుంటాడు. అలాగే రాహువు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాడు. అంచేత ఈ 4 గ్రహాలు అంటే ఒకే రాశిలో నెల రోజులు ఉండేటటువంటి 4 గ్రహాలలో రాహువు గురువు కూడా మీకు చాలా సర్వశుభాలు చేకూరుస్తూ ఉంటారు. ఇకపోతే శని కేతువు ఈ 2 కొంచెం ఇబ్బంది కలిగేటటువంటి విషయాలు. ఇకపోతే రవి కుజ బుధ శుక్ర గ్రహాలు మనం తీసుకున్నట్టయితే మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలను అంటే శుభ అశుభ ఫలితాలు 2 ఉంటాయండి. ఆ విధంగా ఈ శుభాశుభ ఫలితాలు ఉండటం ద్వారా కొన్ని సందర్భాల్లో ముందు అశుభం కలగచ్చు, తర్వాత శుభం కావచ్చు, అయితే శుభం అశుభం 2 కలగచ్చు. మొత్తం మీద శుభాశుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఈ 2 గ్రహాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఇక శుక్రుడు గురించి కూడా మనకి మీకు తీసుకున్నట్టయితే 6వ స్థానంలో కొంచెం సుఫలితాలు ఇవ్వజాలడు. కర్కాటకంలోకి వచ్చేటప్పుడు మళ్ళీ సుఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంచేత మీరు ఈ రాశి వారందరూ కూడా రోజు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే నవగ్రహ శ్లోకాలు వదలమాకండి. నవగ్రహ శ్లోకాలు అంటే ఎవరో చెప్పినట్టు అవి మరో రకం కాదండి, చిల్లర రాళ్ళని ఎవరో మాట్లాడారు. అవన్నీ మీరు పరిగణలో తీసుకోవద్దు. మూర్ఖులనే రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే
నవగ్రహాలు ఏంటంటే తెలియకుండా మాట్లాడిన మనుషులు, వాటిని మనం పరిగణలో తీసుకోక్కర్లేదు. జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పేసి శాస్త్రవచనం అండి. అంటే జీవులు చేసేటటువంటి కర్మఫలం అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. ఫలదం అంటే ఇచ్చేది. ఆ ఫలాన్ని ఇచ్చేవి ఏవి? నవగ్రహ రూపంలో ఉండి జనార్దన అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే ఆ నవగ్రహ రూపాల్లో ఉండి మనకు ఆ ఫలితాలను అందజేస్తూ ఉంటాడు అని చెప్పేసి శాస్త్రవచనం. అందుచేత ఇది గమనించుకోండి. ఆ నవగ్రహాలను వదలమాకండి. జాతకం నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి. దానికి ఇది అనుసంధానం చేసుకోండి. అప్పటి చక్కటి ఫలితాలు వస్తాయి. చాలా వరకు చక్కటి ఫలితాలు వస్తాయి. మన టైము అన్నీ ఉండి జాతకం రాయించుకుంటే నిష్ణాతులైన వాళ్ళు అయి ఉండాలండి. అది దీన్ని కేవలం ఆర్భాటం అనేది కాకుండా నిష్ణాతులైనటువంటి వాళ్ళు దగ్గర చూపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. ఒకవేళ ఏమైనా దోషాలు ఉంటే కూడా వాటికి సరి అయినటువంటి ఈ శాంతులు చేయించి మీకు సూచిస్తారు. అది వారి దగ్గర చేయించుకోండి, బయట చేయించుకోండి, అది వేరే విషయం. వారి దగ్గర నిష్ణాతులైన వారి దగ్గర సరి అయినటువంటి సూచన ఇవ్వడానికి జరిగే విషయానికి సంబంధం ఉంటుంది. లేదంటే ఉదరపోషణార్థం బహువిధ వేషాణం చేత అది కాదండి. చేత మీరు చక్కగా మనం చెప్పినట్టుగా నిష్ణాతులైన వాళ్ళు జాతకం రాయించుకోండి. దానికి దీన్ని అనుసంధానం చేసుకోండి. శోభం భూయాత్.